హాయ్ మై డియర్ ఫౌండర్స్. వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ఫినిటీ హబ్. సో, అందరికీ కొన్ని డౌట్స్ అయితే ఉండిపోయాయి. సో, కొన్ని క్వెషన్స్ అయితే రైజ్ చేస్తూనే ఉన్నారు. కామెంట్స్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైమ్ మెసేజ్ కూడా చేస్తున్నారు. అండ్ ఇవి కొన్ని కన్ఫర్మేషన్స్ 'యాష్ ముఫా' సార్ నుంచి వచ్చాయా లేదా అని చాలామంది రూమర్స్ స్ప్రెడ్ చేయకుండా ఈ యొక్క వీడియో అనమాట. సో, నేను ఆల్రెడీ లైవ్ అయితే అటెండ్ చేశాను కాబట్టి ఈ యొక్క విషయాలు వెరీ అథెంటిక్ అండ్ ఆల్రెడీ వి హావ్ అంటే నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను. సో, వెరీ క్లియర్. అండ్ దేని గురించి అంటే బ్యాలెన్సెస్ గురించి, రీఫండ్ గురించి, ఓకనెట్ రెన్యువల్, నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ గురించి అండ్ అసలు ఎప్పుడు పే ఔట్స్ అనేవి ఇవన్నీ కూడా వచ్చే క్వెషన్స్ అన్నమాట మైండ్‌లో. అండ్ థింగ్ ఏంటంటే 'యాష్ ముఫా' సార్ మెన్షన్ చేసింది ఏంటి అంటే రీఫండ్ అయితే ఖచ్చితంగా చేస్తాము అండ్ షార్ట్‌లీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ రికవరీ చేస్తున్నాడు ఆయన. ఆయన జరిగిన లాస్ ఏదైతే ఉందో అది రికవరీ చేసే ప్రక్రియలో ఉన్నాడు. బ్యాలెన్సెస్ గురించి మాట్లాడనైతే మన యొక్క $97 పెట్టి ఓకనెట్ ఏదైతే మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్నాము. అండ్ మనకి అప్పట్లో ఓఈఎస్‌లో మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో, ఆ డాలర్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు అలా మన వాలెట్‌లో చూపిస్తుండే. సో, అవి మళ్ళీ నేను రీఫండ్ చేస్తాను అని చెప్పేసి ఐ మీన్ యాష్ ముబారక్ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత ఏంటంటే విత్‌డ్రాయల్స్ గురించి చాలామంది క్వెషన్ అయితే చేస్తున్నారు. సో, విత్‌డ్రాయల్స్ గురించి ఎక్కడా కూడా యాష్ ముబారక్ మెన్షన్ అయితే చేయలేదు. బట్ ఆయన ఈ ఈ మాట అయితే మెన్షన్ చేయడం జరిగింది. అదేంటంటే స్పెసిఫిక్‌గా కొన్ని వాటి గురించి నెక్స్ట్ వెబినార్స్‌లో నేను డిస్కస్ చేయబోతున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇట్ మీన్స్ అంటే దీని గురించి మేబీ ఇప్పుడు చెప్పకపోయుండొచ్చు. నెక్స్ట్ అరబిక్ కమ్యూనిటీలో వెబినార్ ఉండబోతుంది నెక్స్ట్ థర్స్‌డే. దాంట్లో మేబీ చెప్పొచ్చు. ఎందుకంటే ఇది స్పెసిఫిక్‌గా పర్టిక్యులర్‌గా ఒకదాని గురించి, ఒక టాపిక్ గురించి మాట్లాడడానికి నాకు కొంచెం సమయం కావాలి. సో, దానిని వెబినార్స్‌లో నేను షేర్ చేస్తూ ఉంటాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, మనం ఈ యొక్క ఓకనెట్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం కదా! దానికి రెన్యువల్ పరంగా వాటి గురించి కూడా కొంతమంది డౌట్‌గా అడుగుతున్నారు. సో, ఇక్కడ ఒకటే ఆలోచించుకోండి. ఒక్కసారి మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్నాము అంటే, దానికి రెన్యువల్ అనేది మన పాకెట్‌లోంచి పెట్టాల్సిన అవసరం లేదు. వెరీ క్లియర్. ఎందుకంటే మనకు ట్రాఫిక్ వచ్చిన తర్వాతనే రెన్యూవల్స్. మనకి ట్రాఫిక్ ఇస్తాడు. యాష్ ముఫార్ ఏమో డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. డిస్ట్రిబ్యూషన్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అలొకేషన్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. వెరీ షార్ట్‌లీ విల్ గెట్ ఇట్ అని చెప్పేసి ఆయన చెప్పారు. సో, కంప్లీట్‌గా ఏంటంటే మనం వన్స్ ఆ యొక్క అలొకేషన్ రావడం కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ జరిగిన తర్వాత మనం రెన్యువల్ అంటే తర్వాత సెషన్ అనేది తర్వాత ఉంటుంది. తర్వాత ప్రాసెస్ అనేది వేరేగా ఉంటుంది. సో, రెన్యువల్ గురించి మనం మర్చిపోదాం. మనం మన పాకెట్‌లోంచి వేయాల్సిన అవసరం అయితే లేదు అని చెప్పేసి వెరీ క్లియర్‌గా అయితే అప్పుడే చెప్పిండు. సో, మీరు దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో, వన్స్ ట్రాఫికొస్తే మనకి ఆటోమేటిక్‌గా జనరేట్ అవ్వడం జరుగుతది కాబట్టి దాని గురించి నో వరీస్. అండ్ డిస్ట్రిబ్యూషన్ గురించి, అలొకేషన్ గురించి రాత్రయితే చాలా క్లియర్‌గా చెప్పడం అయితే మెన్షన్ అయితే చేశారు. పర్టిక్యులర్ డిపార్ట్‌మెంట్స్ దాని మీద వర్క్ చేయబోతున్నాయి అని చెప్పేసి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, విత్‌డ్రాల్స్ పరంగా, బ్యాలెన్సెస్ పరంగా, రీఫండ్స్ పరంగా వెరీ షార్ట్‌లీ వి వి అంటే మనకి అప్డేట్స్ వస్తాయి. సో, స్టే కనెక్టెడ్ విత్ షేక్స్ ఇన్ఫినిటీ. మనం లీగల్ అండ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానెల్‌లో షేర్ చేయడం జరుగుతుంది. సో, స్టే కనెక్టెడ్ విత్ షేక్స్ ఇన్ఫినిటీ. ఈ వీడియో వర్తీ అనిపిస్తే ప్రతి ఒక్క ఫౌండర్‌కి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో, థాంక్ యూ గైస్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.